2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే చాలా మంది కూడా సిల్వర్ కొనేటప్పుడు ఇప్పుడు కొనాలా వద్దా, ఎలా డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, చాలా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ అండ్ తెలంగాణలో, అసలు ఈ ధరలు పలకట్లేదు అక్కడ. ఇప్పుడు మీకు చూపిస్తాను. స్పాట్ మార్కెట్లో సిల్వర్ ఇవాళ 3,87,000 రూపాయలు ఉందండి కేజీకి. అండ్ గ్రాముకి 3,375 రూపాయల నుంచి 387 రూపాయల వరకు వెళ్ళిపోయింది. దాదాపు 12 రూపాయలు పెరిగింది. ఫోన్లలో మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ధర, అంటే లోకల్ జ్యువెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పర్చేసింగ్ సెల్లింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోకల్ ఒక సిండికేట్ ఉంటుంది, ఆ సిండికేట్ ప్రకారంగా ధరలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. బట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు నేషనల్ మీడియాలో నేషనల్ లెవెల్గా ఏవైతే ధరలు పలుకుతున్నాయో ఆ ఏరియా జోన్ ప్రకారంగా, డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా వాళ్ళు ధరలు నిర్మించుకుంటున్నారు. యాక్చువల్గా చూస్తే అక్కడ 3,10,000 3,20,000 కేజీ అంటున్నారు. ఇక్కడ 3,87,000 ఉంది. సో ఈ ధరల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నేషనల్ లెవెల్ ప్రైసింగ్ ఏదైతే ఉందో మీరు ఆగాల్సి వస్తుంది. అప్పుడే మీకు మంచి ధర గిట్టుబాటు అవుతుంది. తొందరపడకండి. ఎందుకంటే ఇదంతా ఫిజికల్ సిల్వర్ కొనే వాళ్ళ కోసం. ఫిజికల్ సిల్వర్ కొనని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎలక్ట్రానిక్ ఫార్మాట్లా వాళ్ళు కొనుక్కుంటున్నారో, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ధరలు తప్పకుండా దొరుకుతాయి. ఎందుకంటే మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధరలు ఉంటాయి కాబట్టి మీకు డెఫినెట్గా దాని ప్రకారంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. మీరు అదే ఫిజికల్ సిల్వర్ కొనుక్కున్నారనుకోండి, మీరు అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు, ప్రాఫిట్ తక్కువ వస్తుంది. కానీ అమౌంట్ తక్కువ పెట్టాలి, అంటే పెట్టుబడి తక్కువ పెట్టాలి, కానీ ప్రాఫిట్ ఎక్కువ రావాలి. అది మన ధ్యేయం. కానీ నిజంగానే మీకు ఇక్కడ నిజమవుతున్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వదిలేసేసి సిల్వర్ వెంట బ్రిక్కులు కొనేద్దాం, ఇటకలు కొనేద్దాం అని చెప్పేసి ఫిజికల్గా కొనకండి అని చెప్తాను. ఎందుకంటే మీరు అది ఎక్కువగా సేఫ్ గార్డ్ చేయలేరు. దొంగలు పడ్డారనుకోండి, అదో పెద్ద రిస్క్, ప్రాణం మీదకి వస్తుంది. సో కాబట్టి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటే మీ ఫోన్లో 24 గంటలు మీరు చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ ప్రాఫిట్ విషయంలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా దీనిలో ఉంటాయి. అవి ఎలా రావాలి అవన్నీ నేను స్మార్ట్ క్లాస్లో చెప్తాను. కాల్ చేయండి, మీకు ఆ డీటెయిల్స్ అని చెప్తా. బట్ రైట్ నౌ సిల్వర్ ఏం చేస్తుంది ఫ్యూచర్స్ మార్కెట్లో? ఇవాళ సాయంత్రం ముహూర్త సమయంలో పెరిగేది ఉందా, పడిపోయేది ఉందా చెప్పండి, మేము ఆగాల అంటే నేషనల్ మీడియాలో ఏం చెప్పారో అది మీకు చెప్తా ఇప్పుడు. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ క్లియర్గా మీకు చూపిస్తాను, అది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే మీకు సిల్వర్ ఎక్కడ కూడా ఒక మేజర్ వాల్యూమ్ లేకుండా సైడ్ వేస్లో అలా ఒక ఫ్లాట్ లైనర్ లాగా ఉందండి. ఇక్కడ మనం గీత గీస్తే శిరీష మీరు చూసుకోండి, ఒక ఫ్లాట్ లైన్ ఎక్కడికి వెళ్ళాలా మొత్తం 2-3 రోజులు గత వారంలో చూసుకుంటే. కానీ ఈ ఒక్క రోజున ఇవాళ మార్నింగ్ 5 నిమిషాల్లోనే 9 గంటలకి 1,22,000 లాట్లు కైండ్ ఆఫ్ సిల్వర్ బై చేశారు. 1,22,000 లాట్స్ బై చేశారు. అంటే ఒక లాట్లో 30 కేజీల సిల్వర్. ఇంత హ్యూజ్ బయింగ్ సార్. సాలిడ్ కైండ్ ఆఫ్ బయింగ్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ బయింగ్ అంటే, యూరోలో కరెన్సీ పెరిగింది కాబట్టి, డాలర్ పడిపోయింది కాబట్టి అక్కడ కొంటున్నారు. కానీ మన దగ్గర కూడా ఆటోమేటిక్గా ఆ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఎంతమంది అయితే స్మార్ట్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంటున్నారు. బికాజ్ ఏఐలో వాడతారు, సెమీకండక్టర్ చిప్లో వాడుతున్నారు, సోలార్ ప్యానల్లో వాడుతున్నారు, అన్నిట్లో సిల్వర్ కన్జంప్షన్ పెరిగిపోయింది. ఇది మెయిన్ కారణం అండి. ఇంకా గోల్డ్కి అయితే $27,000 అని చెప్పారు రాబర్ట్ కియోసాకి గారు. అంటే దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు 10 గ్రాముల బంగారం కాబోతుంది. రాబోయే 10 ఏళ్ళు అంటారా 5 ఏళ్ళు అంటారా నాకు తెలియదు, ఆయన మాత్రం చెప్పాడు. మరి అలాంటప్పుడు సిల్వర్ ఎంత అవ్వాలండి? సిల్వర్ గురించి కూడా చెప్పారు కదా సార్. yes, ఫర్దర్ గా పెరుగుతుంది అని. అబ్సల్యూట్లీ. అయితే ఈ రోజున మీకు దాదాపు $108 నుంచి $110 ఉందండి డాలర్ విషయంలో. అంటే 27,000 గోల్డ్ రీచ్ అయిన తర్వాత ఇది కనీసం $500 నుంచి $1,000 వరకు వెళ్ళిపోతుంది సిల్వర్. అంటే అప్పుడు మీకు ఎన్ని రేట్స్ ఉంటాయి? అప్పుడు కేజీ సిల్వర్ మీకు కనీసం ఒక 10 లక్షలు 15 లక్షల మధ్యలో ఉంటుంది. బికాజ్ గోల్డ్ మీకు 8 లక్షలు వెళ్ళింది అనుకోండి, ఇది ఈజీగా మీకు 15 లక్షలు ఉంటుంది, అందులో డౌటే లేదు. బట్ అది నిజంగానే నిజం అవ్వబోతుందా అన్న విషయం మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. వీ నీడ్ టు వెయిట్ మేబీ 5 years or 10 years డౌన్ ద లైన్. సో మీ దగ్గర ఒక కార్పస్ ఫండ్ పడుంది, మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాము, ఎఫ్డీలో పడుంది, వేస్ట్గా పడుంది అంటే దాన్ని మీరు
పార్క్ చేసుకోవచ్చు యాజ్ అ ఇన్వెస్ట్మెంట్ రూపంలో. అది కూడా మీకు చెప్తా, కాల్ చేయండి. లెట్స్ గో బ్యాక్ టు ది కరెంట్ ప్రైస్. సో 3,54,969 అండి కరెంట్ మార్కెట్ ఫ్యూచర్స్ లో. 20,000 రూపీస్ పెరిగింది శిరీష ఎన్ని డేస్ లో? ఇవాళ ఒక్క రోజులో అండి. శుక్రవారం రోజున 23వ తేదీన రాత్రి 11:55 మార్కెట్ క్లోజ్ అయినప్పుడు 3,34,000. ఇప్పుడు 3,54,000 అండి. ఫస్ట్ 5 minutes లో 20,000 రూపాయలు పెరిగిపోయింది. సో జస్ట్ ఆలోచించండి, ఈ రోజు రెసిస్టెన్స్ 3 కూడా దాటిపోయి ఉంటుంది ఈ లెక్కన. సో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 3,40,583, 3,47,124, 3,53,008 రూపీస్, అంటే 3,54,000 అంటే రెసిస్టెన్స్ 3 పైనే ఉందండి ప్రస్తుతానికి. అంటే మరి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అంటే నేషనల్ మీడియాలో చెప్తున్నారు 3,70,000, 3,87,000 అంటున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవి రికమెండేషన్స్ కానే కావు. మీరు జాగ్రత్తగా మీ హోంవర్క్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేయండి, మీకు కాస్త ఒక ఎడ్యుకేషనల్ ఐడియా నేను మీకు ఇస్తాను. సో ఇక్కడ సపోర్ట్ చూసుకున్నాము 3,28,158, 3,22,274 అండ్ 3,15,733. సో ఈ లెవెల్స్ వరకు వస్తే మాత్రం నిజంగానే కొనడానికి చాలా మంది రెడీ ఉన్నారు. బట్ అప్ సైడే చూపిస్తుంది కాబట్టి తొందరపడకండి. జాగ్రత్తగా అలాంటి బయింగ్ నిర్ణయం తీసుకునే ముందు కాల్ చేయండి, హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.